చూస్తున్నాం ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా సమావేశం సాగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు నిధుల మంజూరుకు సంబంధించి చర్చ సాగింది. ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో భేటీ సాగిన ఫోటోలు మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. దాదాపు అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధుల మంజూరుకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించినట్టుగా తెలుస్తుంది. దాదాపు అరగంటకు పైగా సమావేశం సాగింది. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. దాదాపు అరగంటకు పైగా ఈ సమావేశం సాగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి అలాగే పెండింగ్ ప్రాజెక్టులు ఇక నిధుల మంజూరుకు సంబంధించి చర్చ సాగినట్టుగా తెలుస్తుంది. దాదాపు అరగంట పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అరగంట పాటు ప్రధాని మోదీతో చర్చించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలు అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయంతో పాటు నిధుల అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ప్రధాని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రధాని రాష్ట్ర అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్టీవీ స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ప్రధానమంత్రి నివాసంలో కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వెంటబెట్టుకొని ఆయన ప్రధాని నివాసానికి వెళ్లారు. దాదాపు అరగంటకు పైగా సమావేశం సాగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి వీరి మధ్య చర్చ సాగినట్టుగా తెలుస్తుంది. తమ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో తమకు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలని ఇరువురు నేతలు కూడా ప్రధాని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్పై మోదీతో రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ అయిన దృశ్యాలు ఓవైపు మరోవైపు భట్టి విక్రమార్క అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ అయినప్పుడు ఇచ్చినటువంటి ఫోటోలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఆ స్టిల్స్ మనం చూస్తున్నాం. ప్రధానితో దాదాపు అరగంటకు పైగా భేటీ అయినట్టు తెలుస్తుంది. వివిధ అంశాలపై రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అలాగే కొన్ని ఇతరత్ర పరిష్కారం కాని సమస్యలు ఇక నిధులకు సంబంధించి అట్లాగే ఎఫ్ఆర్బిఎం సంబంధించి కూడా ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ అలాగే భట్టి విక్రమార్క ఇద్దరు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు కూడా ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి నిధులకు సంబంధించి నిధుల మంజూరు అట్లాగే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి ఈ ఇరువురు నేతలు కూడా ప్రధాని తమ సహాయం కోరినట్టుగా తెలుస్తుంది. గతంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నిధులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వెంటబెట్టుకుని ప్రధాని నివాసానికి వెళ్లారు. దీంతో చాలా రోజుల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ కావడం ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత ఈ విషయం చోటు చేసుకుంది. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధానితో దాదాపు అరగంటకు పైగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలపై ప్రధానితో వీళ్ళు చర్చించారు? తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మధ్య సమావేశం జరిగింది. 4:30 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో దాదాపుగా 20 అంశాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నివేదికను ప్రధానమంత్రికి సమర్పించడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలా, ఆర్థికంగా తెలంగాణను ఆదుకోవాలా, గత ప్రభుత్వం చేసిన తప్పుదాల వల్ల
తెలంగాణలో ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కేంద్రం ఆదుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రికి లేఖ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 15 ఆర్థిక సంఘం రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లతో పాటు 15 ఆర్థిక సంఘం నిధులు సిఫార్సుల మేరకు రావాల్సిన నిధుల గురించి రాతపూర్వకంగా వివరించడం జరిగింది. అలాగే తాజా ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. పరిమితి పెంపు, దాంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. దాదాపు అరగంట సేపు సమయంలో కేవలం రాష్ట్ర అభివృద్ధి మీదే ప్రధానంగా దృష్టి సారించారు. 20 అంశాలను గతంలో సిఎస్టీ ఉండేది, ఆ సిఎస్టీ బకాయిలు రావాల్సి ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. సిఎస్టీ నుంచి రావాల్సిన బకాయిల అంశం కానీ వీటన్నిటికి సంబంధించి విభజన సమయంలో ఏవైతే ఉన్నాయో హామీలు, ఆ హామీలను కూడా నెరవేర్చాలి. అక్కడ పెండింగ్ లో ఉన్న నిధులను కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాని కోరారు. ప్రధానికి అలాగే రేవంత్ కి మధ్య చాలా సఖ్యతతో చాలా స్నేహపూరితమైన వాతావరణంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత రేవంత్ కూడా చాలా సంతోషంగానే కనిపించారు. బయటకు వచ్చినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిపి పీఎంతో కలిశారు. ఆ తర్వాత 1-to-1 పీఎం రేవంత్ మధ్య 1-to-1 మీటింగ్ కూడా జరిగింది. ఈ 1-to-1 మీటింగ్ లో ఏం చర్చించాలనే కీలకమైన అంశం. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా మోడీ రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక రేవంత్ కి కంగ్రాచులేషన్ చెప్పారు. చాలా పట్టుదలతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అన్న విధంగా ఒక మంచి విషెస్ అనేది రేవంత్ కూడా లభించింది ప్రధానమంత్రి నుంచి. మరి ఈ అరగంట భేటీలో రేవంత్ 10 నిమిషాల పాటు 1-to-1 ప్రధానితో 1-to-1 గా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయపరమైన అంశాలకి ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రిని కలిశారు రేవంత్ ముఖ్యమంత్రి హోదాలో. మరి ఈ తన అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో ఒక అభ్యర్థనకు సంబంధించిన ఒక నివేదికను 20 అంశాలకు సంబంధించిన ఒక నివేదికను ప్రధానమంత్రికి సమర్పించారు. వాటిలో సాధ్యమైనంత వరకు ఎక్కువ వరకు వాటన్నిటిని కూడా అమలయ్యేలాగా, వాటన్నిటిని కూడా తిరిగి రాష్ట్రానికి వచ్చేలాగా చేయాలి. పాత బకాయిలు కానీ ఆర్థికంగా కేంద్రం ఆదుకోవాలి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి ప్రధానంగా కోరడం జరిగింది. మరి ఈ సమావేశం తర్వాత మరికొద్ది సేపట్లో మీడియాతో కూడా రేవంత్ అలాగే మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. మరి ప్రధానితో జరిగిన సమావేశానికి సంబంధించి అనేక వివరాలు కూడా ఇవ్వబోతున్నారు. మరి ఈ ప్రధాన సమావేశం తర్వాత ఇక ఈ రోజు కానీ రేపు మధ్యాహ్నం వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. రేపు మధ్యాహ్నం తర్వాత నాగ్పూర్కి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కొంతమందిని కలిసే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కూడా కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి తెలంగాణలో అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తారని తెలుస్తుంది. రోహిత్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీటింగ్ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా సమావేశం సాగినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు. అభివృద్ధి, ప్రాజెక్టులు, నిధుల మంజూరుకు సంబంధించి వీరి మధ్య చర్చ సాగినట్టుగా తెలుస్తుంది.